హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ వీల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్యాంగుడ్ వెబ్సైట్లో ఆర్సీ కార్ ఎలా కొనాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఆర్సీ కంటెంట్ కోసం ఆర్సీ వీల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బ్యాంగుడ్లో ప్రజెంట్ యానివర్సరీ సేల్ జరుగుతుంది. రెగ్యులర్గా కంటే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఎల్డిఆర్సీ డ్రిఫ్టింగ్ కార్ బుక్ చేస్తాను. ముందుగా సెర్చ్లోకి వెళ్ళి ఎల్డిఆర్సీ అని టైప్ చేద్దాం. ఎల్డిఆర్సీలో డ్రిఫ్టింగ్ కార్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎల్డిఆర్సీలో LD-A86P అనే మోడల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది 1/18 స్కేల్. ఇది 2 వీల్ డ్రైవ్తో వస్తుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వైట్ ఇంకొకటి రెడ్ విత్ గైరోతో వస్తుంది. సింగిల్ బ్యాటరీతో రన్ టైం కొంచెం తక్కువ వస్తుంది, అందుకని డబుల్ బ్యాటరీ సెలెక్ట్ చేద్దాం. ఈ సేల్లో మనకి కూపన్స్ కూడా ఇచ్చారు. మనం కూపన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుద్ది. ఎలవెన్స్లో $4.5 డిస్కౌంట్ వచ్చింది. అలాగే నా దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి, అదొక $5.6. ఈ కార్ షిప్పింగ్ ఛార్జ్తో కలిపి $72.8 పడుతుంది. డిస్కౌంట్ తీయగా $62.7కి వచ్చింది. బ్యాంగుడ్లో పేమెంట్ చేయడానికి బ్యాంగుడ్ పే వాడచ్చు, పేపాల్ కూడా వాడచ్చు. నా దగ్గర పేపాల్ ఉంది కాబట్టి నేను పేపాల్తో పేమెంట్ చేస్తున్నాను. పేపాల్ అనేది మన ఇండియన్ కరెన్సీని డాలర్స్లో కన్వర్ట్ చేస్తుంది. పేపాల్లో క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ముందుగానే యాడ్ చేసుకుంటే మనకు పేమెంట్ చేయడం ఈజీ అవుతుంది. మనం ఇచ్చిన కార్డు సెలెక్ట్ చేయగానే అమౌంట్ కట్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. మన ఆర్డర్ అనేది బుక్ అయినట్టే. మన అమౌంట్ కట్ అవ్వగానే ఇంకా బ్యాంక్ నుండి కూడా మెసేజ్ అనేది వచ్చింది. 5,804 రూపీస్ కట్ అయింది మనకి. దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని రిడీమ్ చేస్తాను కాబట్టి మొత్తం 0 అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం స్టేటస్ ఏం చూపిస్తుందో. ప్రజెంట్ ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడే పేమెంట్ చేసాం కాబట్టి ఇది 1 to 7 డేస్లో షిప్పింగ్ అనేది చేస్తారు. ఈ ఆర్డర్ షిప్పింగ్ అనేది ఫ్లైట్ ద్వారా కానీ షిప్ ద్వారా కానీ షిప్పింగ్ చేస్తారు. ఫ్లైట్ ద్వారా అయితే 10 to 25 డేస్లో వచ్చేస్తుంది. అదే షిప్ ద్వారా అయితే 30 to 45 డేస్ పడుతుంది. మనకి ప్రోడక్ట్ చైనా నుండి వస్తుంది కాబట్టి మనకు కస్టమ్ డ్యూటీ ఛార్జ్ కూడా పడే ఛాన్స్ ఉంది. అన్ని ప్రోడక్ట్స్కి పడవు, అలాగని పడకుండా ఉండవు. కొన్నిసార్లు పడతాయి, కొన్నిసార్లు పడవు కూడా. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు డెలివరీ అయ్యాక చూద్దాం కస్టమ్ డ్యూటీ పడుతుందో పడదో. ఇలాంటి కార్స్ ఇంకా చాలా బై చేస్తాను నేను. నన్ను కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్డర్ స్టేటస్ అనేది ఆర్డర్ సబ్మిట్ అని వచ్చింది. ఈ ఆర్డర్ డెలివరీ అయ్యాక అన్బాక్సింగ్ వీడియోతో కలుద్దాం.